ఓం నారాయణ ఆదినారాయణ. నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. ఈ గ్రంథం చివరలో పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు మనకు అందించిన అద్భుతమైన సందేశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. శీర్షిక: మహాత్ముల చరిత్ర పారాయణ భగవదనుభూతిని ప్రసాదిస్తుందా? ఒక మహాత్ముని దర్శించిన వారు లేక మహాత్ముని గురించి చదివిన వారు ఆయన మహాత్మ్యానికి ముగ్ధులవ్వడం సహజం. అయితే వివిధ మహాత్ముల చరిత్రలు చదివినప్పుడు ఎవరి స్వభావాన్ని అనుసరించి వారికి ఒక్కొక్క మహాత్ముడు మనసున చెరగని స్థానం వహిస్తాడు. అటువంటి మహాత్ముని గురించి మళ్ళీ మళ్ళీ చదువుతుండడం, స్మరిస్తుండడం వల్ల మన మనస్సు ఆ రూపాన్నే పొంది ఇతర భావ పరంపరలకు తావు లేకుండా చేస్తుంది. ఇదే గురు సంప్రదాయం. మహారాష్ట్ర దేశంలో శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయమని, దక్షిణ దేశంలో శ్రీ షణ్ముఖ సాంప్రదాయమని చెప్పబడ్డాయి. ఈ సాంప్రదాయంలో కొలవబడే మహాత్ములు కేవలం మానవ మాత్రులు కాక పరిపూర్ణత నొందిన దివ్య స్వరూపులని వారి చరిత్రలు చూస్తే తెలుస్తుంది. వీరి సాంప్రదాయం యేసుక్రీస్తుని కొలిచే క్రైస్తవ సాంప్రదాయాన్ని పోలి ఉంటుంది. కానీ ఇదెంతో బృహత్తరము, కష్టతరము అయిన సాధన అని భ్రమ చెందకూడదు. నిజానికి మహనీయుల చరిత్రలు చదవడం ఎంతో సులభం, సంతోషకరము అయిన సాధన. దీనికి యజ్ఞము, ఉపవాసము, జాగరణ వంటి ప్రక్రియలతో పని లేదు. మనస్సును భక్తి సాధన అనే మంచి పనిలో నిమగ్నం చేస్తే క్రమంగా ఇతర వ్యామోహాలు పలచబడిపోతాయి. అయితే మొదట్లోనే మనస్సును సదా భక్తి సాధనలో ఉంచడం సాధ్యమా? కానట్లే కనబడుతుంది. కారణం, ఆరంభ దశలో భగవత్ ప్రాప్తి మీద కంటే ప్రాపంచిక విషయాలవైపే మనస్సు మొగ్గుతూ ఉంటుంది. దీనికి కారణం, మనకు వివేకం కలిగేటంత లోపల మనస్సు ప్రాపంచిక విషయాలను పొందడానికి అలవాటు పడడమే. యోచన, ఓర్పు, పట్టుదలతో కూడిన యత్నం ఒక్కటే శరణ్యం. ఆ యత్నాన్ని పటిష్టం చేసే అట్టి సాధకుల సాంగత్యం దోహదకారి. అలవాటు చాలా బలమైంది. పసిబిడ్డ నాలుకకు కారపచ్చడి ఎంత దుర్భరంగా ఉన్నా తినగా తినగా మానవుడు మధ్య వయస్కుడయ్యేటప్పటికీ ఆ మాత్రం కారం లేకుంటే ముద్ద తినలేని స్థితికి వస్తాడు. అలవాటు అనే ఈ ప్రకృతి సూత్రాన్ని అవలంబించి మంచి అని మనకు తెలిసిన ఉత్తమ గమ్యాన్ని పొందడానికి వినియోగపరచడమే వివేకం. అందుకు విరుద్ధమైన అలవాట్లన్నీ తాత్కాలికంగా ప్రియాన్ని కలిగించిన నిజానికి మననెంత దూరం చేస్తాయో లోతుగా ఆలోచించి ఆ వ్యామోహాన్ని తొలగించుకోవడమే వివేకం వల్ల కలిగే వైరాగ్యం. మహాత్ముల చరిత్రలు పదే పదే పారాయణ చేయడం వల్ల, వారిని దర్శించడం వల్ల ఆధ్యాత్మిక వైభవం మన మనస్సుని ఆకర్షించి ఆ స్థితిని మనము పొందాలనే కోరికతో ఉత్తేజపరుస్తుంది. ఈ ఉత్తేజం పైన చెప్పబడ్డ వివేకాన్ని, వైరాగ్యాన్ని బలపరుస్తుంది. ఆ రెండూ బలపడితే ఇటు బ్రహ్మ జిజ్ఞాస మరింత తీవ్రమవుతుంది. అప్పుడు సాధనలో ఉత్సాహము, పట్టుదల పెరుగుతాయి. అన్య విషయాలలో ఆసక్తి అంతరిస్తుంది. అందుకే మహారాష్ట్ర దేశంలో శ్రీ గురుచరిత్ర మొదలగు మహాత్ముల చరిత్రలు చాలా శ్రద్ధగా పఠింపబడతాయి. తమిళ దేశంలో అల్వారులు అను వైష్ణవ భక్తుల చరిత్రలు, నాయనార్లు అను శివభక్తుల చరిత్రలు దీక్షగా పఠింపబడతాయి. కేవలం ఈ మార్గం ద్వారా భగవదనుభూతిని పొందడం సాధ్యమని ఎందరో మహాత్ముల చరిత్రలు రుజువు చేస్తాయి. ఇతర మార్గాలలో లాగానే సాధన నిర్దుష్టమైన కొద్దీ ప్రోత్సాహకరమైన అనేక దివ్యానుభవాలు, మహిమలు భక్తుడికి ఈ మార్గంలోనూ నిదర్శనాలిస్తాయి. ఇది స్వానుభవం. పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ. ఆత్మీయ గురుబంధువులందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మనం పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి అనే పవిత్ర గ్రంథం పారాయణం చేసుకున్నాం. చివరగా ఇప్పుడు మనం శ్రీ భరద్వాజ మాస్టర్ గారి అమూల్యమైన సందేశాన్ని కూడా తెలుసుకున్నాం. మహాత్ముల చరిత్ర పారాయణ భగవద్ అనుభూతిని ప్రసాదిస్తుందా అనే ఈ శీర్షిక క్రింద ఎంతో అద్భుతమైన ఈ అమూల్యమైన సందేశాన్ని ప్రతి ఒక్కరూ తమ హృదయాలలో ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం నిజంగా ఎంతైనా ఉంది. భరద్వాజ మాస్టర్ గారు చెప్పినట్లు మహాత్ములను దర్శించడం ఒక భాగ్యం. వారిని దర్శించాక
ఎవరి స్వభావాన్ని అనుసరించి వారికి ఒక్కొక్క మహాత్ములు మనసును చెరగని స్థానం వహిస్తారు. అటువంటి మహాత్ముని గూర్చి మళ్ళీ మళ్ళీ చదువుతుండడం, స్మరిస్తుండడం వల్ల మన మనసు ఇతర వ్యామోహాల వైపుకు, వ్యాపకాల వైపుకు మరలకుండా ఆ మహాత్ముని రూపాన్ని మనసును పొంది వారి ఆశీస్సులతో మన జీవితం ఒక సక్రమమైన, సంతోషకరమైన మార్గంలో సాగడానికి దోహదపడుతుంది. అందుకే స్మరణం అనేది చాలా ముఖ్యమైనది. ఈనాడు మనం శ్రవణం ద్వారా అనునిత్యం స్వామిని స్మరించుకుంటున్నాం. వివిధ రకాలైన స్వామి గురించిన గ్రంథాలు, వాక్యాలు, మాటలు, పాటలు మనకు స్వామి దయ వలన ఎంతో అందుబాటులో ఉంటున్నాయి. ఇంతటి అదృష్టాన్ని మనకు స్వామి కలిగించినందుకు నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం, ధన్యులం. ఎందుకంటే నిజంగా ఇదే ఒక మంచి భక్తి సాధన. ఇప్పుడే మనం భరద్వాజ మాస్టర్ గారు చెప్పినది కూడా విన్నాం. ఇంతకంటే మించిన సాధనలు లేవు. మాస్టర్ గారు చెప్పినట్లుగా ఇది అలవాటైతే, ఇది మన నిత్యకృత్యంగా మారితే, వివేక వైరాగ్యాలు అనే అమృత ఫలాలు వాటంతట అవే మన చేతికి అందుతాయి. దానితో మనలో చెప్పలేని ఉత్తేజం, భగవంతునిపై ప్రేమ, అనురాగం పెరిగి మన అడుగులు స్వామి వైపు వడివడిగా సాగి స్వామి కృపకు మనలను మరింతగా పాత్రులం చేస్తాయి. అలాగే మన లౌకిక జీవితంలో కూడా అందం, ఆనందం, ఆరోగ్యం అన్నీ మన వశం అవుతాయి. ఎప్పుడైతే మనసు శాంతిగా ఉంటుందో జీవితం చాలా ప్రశాంతంగా గడుస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది. నిజం కదా? గురువు మనకు తోడున్నాడు అనే భావనే మనకి అన్ని పరిస్థితులను తట్టుకునే కొండంత బలాన్ని ఇస్తుంది. మనం చూసిన ఎందరో మహాత్ముల చరిత్రలు మనకు ఈ విషయాన్ని రుజువుపరుస్తాయి. ఎప్పుడైతే నిజంగా మనం ఈ భావనతో ముందుకు సాగుతామో అడుగు అడుగున మనము ప్రత్యక్షంగా భగవద్ అనుభూతిని, మన గురువు యొక్క అనుగ్రహ వీక్షణాలను అనుభవించగలుగుతాం. ప్రతిరోజు మన పారాయణం చేసుకుంటున్న ఈ గ్రంథాలలోని లీలలన్నీ కూడా అవే కదా. మనకు ఇంతటి అదృష్టాన్ని కల్పించిన శ్రీ వెంకయ్య స్వామి వారి పాదములకు కోటి కోటి కృతజ్ఞతలతో, ఇలాగే స్వామి తమ గ్రంథాల శ్రవణంతో మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ మన జీవితాలను సార్థకం పరుచుకునేలా ఆశీర్వదించాలని స్వామిని కోరుకుంటున్నాను. ఎటువంటి ఆటంకం లేకుండా మనము నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి అని పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి మహాద్భుత గ్రంథాన్ని ఇప్పటి వరకు శ్రవణం చేసుకున్నాం. మనందరి తరపున భరద్వాజ మాస్టర్ గారి పాదాలకు ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. మరి మనం చేసుకోబోయే రాబోయే ఆడియో గ్రంథం గురించి 2 మాటలు ఇక్కడ చెప్పుకుందామా? గ్రంథం పేరు శ్రీ వెంకయ్య స్వామి వారి మాట బాట. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మాట బాట. ఇది ఆశ్రమ కమిటీ సమర్పణ. రచయిత డాక్టర్ పిన్ని చక్రపాణి, MA PhD. ముందుగా మనం ఈ గ్రంథాన్ని గురించి కొంచెం పరిచయం చేసుకుందాం. డాక్టర్ పిన్ని చక్రపాణి గారు ఈ గ్రంథాన్ని గురించిన కొన్ని అద్భుతమైన విషయాలను ఇక్కడ పేర్కొన్నారు. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం. మహాత్ములు, సిద్ధపురుషులు, అవధూతలు అందరూ కూడా మొదట్లో పిచ్చివాళ్ళని పిలిపించుకున్నవారే. కొందరు దిగంబరులుగా, మరికొందరు అర్ధనగ్నంగా, అస్తవ్యస్తంగా తిరుగుతూ, దొరికిన తిండి తింటూ, లోక సంచారం చేస్తూ, సర్వసుఖాలకు దూరంగా ఉంటూ, మానసిక తపస్సు చేసుకుంటూ, ఆధ్యాత్మిక పరిపక్వత నుండి చివరికి కారణ జన్మలుగా, అవధూతలుగా ప్రకటితమవుతూ, తాము సంపాదించుకున్న తాత్విక శక్తిని అంతా కూడా ప్రజల, భక్తుల సంక్షేమం కోసం వినియోగిస్తూ భగవంతుని ప్రతిరూపాలుగా కీర్తింపబడుతుంటారు. అట్టివారిలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు మొదటి వరుసలో ఉంటారు. అచంచల విశ్వాసంతో తన దగ్గరకు వచ్చి ఆర్తితో ప్రణమిల్లి రక్షణ కోరిన వారి కన్నీరు తుడిచి సమాధి అనంతరం కూడా సజీవ దర్శనమిచ్చి కంటికి రెప్పలా కాపాడుతున్నారు వెంకయ్య స్వామి. ఆ మహాత్ముని దివ్య సూక్తి సుధామృతమే ఈ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మాట బాట. మానవునికి ప్రతి విషయంలోనూ సహజంగా మనసు ముందుగా కీడును శంకిస్తుంది. మంచి అనేది కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా చెడు ఊహించటం, చెడు భావించటం మనిషికి చాలా సహజ సిద్ధమైన అలవాటు. దీన్ని తొలగించుకోవాలంటే మనం ఏం చేయాలి? మంచి ఆలోచనలకు, ఊహలకు శ్రీకారం చుట్టాలి. అందుకు మనం చేయాల్సింది మంచి పుస్తకాలు చదవడం, మంచితనాన్ని అలవాటు చేసుకోవడం, మహాత్ముల మాటలు మననం చేసుకుంటూ వారి బాటలో పయనించటం, ఇటువంటివి ఎంతగానో మనకు సహకరిస్తాయి. ఈ పుస్తకంలో మనం స్వామి యొక్క మాటతో
మన బాటను ఎలా సక్రమంగా మలుచుకోవాలో మనకు సోదాహరణంగా స్వామి జీవిత చరిత్ర నుంచి ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. విన్నారు కదా. త్వరలో మనం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మాట బాట అనే గ్రంథంతో స్వామి దయ వల్ల తిరిగి కలుసుకోబోతున్నాం. స్వామి నామస్మరణతో, స్వామి గ్రంథ శ్రవణంతో, స్వామి సూక్తుల అనుసరణతో, స్వామి గానామృత లహరుల పారాయణంతో, పానంతో మన జీవితాలను ఆనందమయం చేసుకుంటూ ముందుకు వెళదామని శుభ ఆకాంక్షతో, మరి మనకింతటి సౌభాగ్యాన్ని ప్రసాదించిన మన ఛానల్ అడ్మిన్ శ్రీ రవికాంత్ గారికి, వారి కుటుంబానికి స్వామి ఆశీస్సులు సదా ఉండాలని, ప్రతిరోజు మనకి అందమైన పోస్టర్స్తో అలరింపజేస్తున్న ఆర్టిస్ట్ రాజశేఖర్ గారికి, వారి కుటుంబానికి స్వామి ఆశీస్సులు పుష్కలంగా లభించాలని, ఇలాగే వారు మరింత శ్రద్ధాసబూరితో మరింత గొప్ప పోస్టర్స్ మనకి ముందు ముందు కూడా అందించాలని, ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ, మన వెంకయ్య స్వామి భక్తులందరూ కూడా, శ్రోతలందరూ కూడా, ఈ గ్రంథాలను శ్రవణం చేస్తున్న వారందరికీ కూడా స్వామి ఆశీస్సులు పుష్కలంగా లభించి వారు వారి కుటుంబాలతో హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ముందుకు సాగుతూ స్వామిని మరింతగా హృదయంలో నిలుపుకొని వారి జీవితాలు సార్థకపరచుకోవాలని, అలాగే ప్రతి విషయంలో కూడా మనకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న మన గొలగమూడి ఈవో గారు శ్రీ పి బాలసుబ్రహ్మణ్యం గారికి, వారి కమిటీ మెంబర్స్కి, ఆలయ ధర్మకర్తలకు, మన పూజారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ స్వామి ఆశీస్సులు మనందరిపై అమృత జల్లులై వర్షిస్తూ ఉండాలని మరీ మరీ కోరుకుంటూ, శ్రీ వెంకయ్య స్వామి వారి పాదాలకు కోటి కోటి ప్రణామాలతో తిరిగి మనం త్వరలో కలుసుకోబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ మీ రేవతి. ఓం నారాయణ ఆది నారాయణ.